హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనో వ్లాగ్స్. లాస్ట్ వీడియోకి మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం చిత్రకోట్ వాటర్ ఫాల్స్ నుండి తిరత్ఘర్ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి. మనకి చిత్రకోట్ వాటర్ ఫాల్స్ నుండి డైరెక్ట్గా తిరత్ఘర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళటానికి ఎటువంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉండవు. చిత్రకోట్ వాటర్ ఫాల్స్ నుండి జగదల్పూర్కి రిటర్న్ వచ్చేసి మళ్ళీ జగదల్పూర్ కాడ నుంచి మనం తిరత్ఘర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. జగదల్పూర్ నుండి తిరత్ఘర్ వాటర్ ఫాల్స్ 33 కిలోమీటర్స్ అయితే ఉంది. మేమైతే ఆటో బుక్ చేసుకున్నాము. వెళ్ళటానికి రావటానికి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. వెళ్ళే దారంతా నాకైతే కొంచెం అరకు వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. నేచర్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది. దారిలో మనకి పార్క్ కూడా ఉంది. ఆ పార్క్లో లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ జీప్స్ ఉంటాయంట. దాంట్లో అయితే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనమైతే తిరత్ఘర్ వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. టోల్గేట్ దగ్గర 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఇలాగే ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకి టికెట్ కౌంటర్ అన్నది ఉంది. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 4:30 వరకే ఎలా ఉంటుంది. ఇక్కడ మనం కొనుక్కున్న టికెట్ మీరు పడేయకండి, ఎందుకంటే ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ని చెక్ చేస్తారనమాట. లోపలికి ఫుడ్ ఏమీ ఎలా ఉండదన్నమాట, వాళ్ళు తీసేసుకుంటారు ఫుడ్ తీసుకెళ్ళినా కూడా. ఇక్కడైతే చాలా మంకీస్ అయితే ఉన్నాయి. ప్లీజ్ డు నాట్ ఫీడ్ అస్, వీ హ్యావ్ ఎనఫ్ ఫుడ్ ఇన్ ఫారెస్ట్ అని చెప్పి ఒక కొటేషన్ కూడా రాసింది మంకీస్ కోసం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేసే వాళ్ళకి లోపలైతే ఎలా ఉండదు. అంతేకాదు ఇలాగా మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టెప్ నుండి చూస్తే డైరెక్ట్గా మనకి వాటర్ ఫాల్స్ వ్యూ అయితే కనిపిస్తుంది. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. అంతేకాదు ఇక్కడికి వెళ్ళాలన్నా ఓన్లీ స్టెప్స్ ఒక్కటే మనకి వెళ్ళటానికి దారనమాట. స్టెప్స్ ద్వారా మాత్రమే మనం ఇక్కడికి రీచ్ అవ్వగలము. తిరత్ఘర్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి 91 మీటర్స్ హైట్ నుండి పడుతుందన్నమాట కిందకి. అంటే 299 ఫీట్ హైట్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ ఫాల్కి ఆనుకునే ఇంకో వాటర్ ఫాల్ కూడా ఆ సైడ్ ఉంది. రైట్ సైడ్ మనకి రాక్ కనిపిస్తుంది కదా మధ్యలో, దానికి ఆ సైడ్ రైట్ సైడ్ అయితే ఇంకోటి ఉందన్నమాట. అంతేకాదు ఇదైతే చాలా లోతుకుంది. పిల్లలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొంచెం ఫ్రంట్కి వెళ్తే కింద పడిపోతారు. చాలా హైట్ ఉందన్నమాట. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మేము తిరత్ఘర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు స్లోగా రెయిన్ అయితే స్టార్ట్ అయ్యింది. మేమైతే ఓన్లీ 1.5 అవర్ టైం స్పెండ్ చేసి మళ్ళీ త్వరగా రిటర్న్ అయిపోయాము. తిరత్ఘర్ వాటర్ ఫాల్స్ చూడడానికి నిజంగా స్టెప్స్ మీద నుండి వాటర్ కిందకు వచ్చినట్టే అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉందన్నమాట ఈ వాటర్ ఫాల్ కూడా. 300 మీటర్స్ హైట్ నుండి కింద పడుతుంటే చూస్తుంటే ఆ వ్యూ సూపర్ ఉంది అసలు. చుట్టూ నేచర్ అండ్ మధ్యలో ఇలా వాటర్ ఫాల్ ఎక్కడున్నా కూడా మనకి నిజంగా చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. అంతేకాదు ఈ వాటర్ ఫాల్ రైనీ సీజన్లో ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుందంట ఇక్కడ. ఆ టైంలో అయితే మనం ఇలా కిందకి దిగి చూసే ఛాన్స్ అయితే ఉండదు. వాటర్ ఫాల్ దగ్గర దిగడానికి ఎలా అన్నది లేదనమాట, ఎందుకంటే ఫ్లోటింగ్ అయితే చాలా ఉంది కాబట్టి ఎలా అయితే లేదనమాట. ఎవ్వరూ దిగటానికి వీలు లేదు ఇక్కడ. అంతేకాదు ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ పైకి వెళ్తే ఇంకో వాటర్ ఫాల్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్స్ నుండి వచ్చే వాటర్ మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాయి. నిజంగా చాలా హైట్లో ఉన్నాయి వాటర్ ఫాల్స్. ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే మనకి చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి వేరే వాటర్ ఫాల్ వ్యూ కూడా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే మనం రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి, అవి దిగి వెళ్ళి మళ్ళీ చూసి వెనక్కి వచ్చేయచ్చు. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూస్తుంటే నిజంగా వ్యూ అయితే సూపర్ అనిపించింది. రైట్ సైడ్ ఒక వాటర్ ఫాల్, మిడిల్లో ఒక వాటర్ ఫాల్, లెఫ్ట్ సైడ్ ఒక వాటర్ ఫాల్. నిజంగా చూస్తూ ఉండిపోవాలనిపించింది. బట్ మేము వెళ్ళినప్పుడు రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే త్వరగానే రిటర్న్ అయిపోయాము. అక్కడ త్వరగా చీకటి కూడా అయిపోతుంది.
అండ్ అదొచ్చేసి వన్ వే. చాలా స్పీడ్‌గా వస్తున్నాయి వెహికల్స్. మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఒకసారి ఈ వ్యూ అయితే చూసేయండి. Thanks for watching. Like, share and subscribe my channel for more videos.